హిడ్మా దొరికాడు, అదిగో అక్కడే. నిజంగా అక్కడే ఉన్నాడా, లేకపోతే ఏదైనా పోలీసులను మాయ చేసే కార్యక్రమం మావోయిస్టులు చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సరెండర్ అయ్యారు, కమలేష్, అరుణ. వీళ్ళు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా గారి సమక్షంలో లొంగిపోయారు. వీళ్ళిద్దరూ కృష్ణా జిల్లా పోరంకి ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏపీలో 20 లక్షల రూపాయల రివార్డుతో పాటు కమలేష్ మీద 20 lakhs రివార్డు ఉంది, అరుణ మీద 5 లక్షల రివార్డు ఉంది. సరే, ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఉద్యమానికి స్వస్తి చెప్పి వీళ్ళిద్దరూ జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారట. హిడ్మా ఏమన్నా ట్రాప్ చేశాడా? ట్రాప్ చేసి కావాలని వీళ్ళని పంపిస్తున్నాడా? పంపించిన తర్వాత పోలీస్ యాక్షన్ స్లో డౌన్ అవుతుందా? స్లో డౌన్ అయిన తర్వాత హిడ్మా మళ్ళీ చెలరేగుతాడా? ఈ అనుమానాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయలేం, అలాగని ఎక్కువ కూడా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నేపాల్ నుంచి వచ్చే రెడ్ కారిడార్ని చూసుకుంటే, విచ్ హాస్ బీన్ కనెక్టెడ్ టు చైనా డైరెక్ట్లీ. చైనా, టిబెట్, నేపాల్ నుంచి అలా కిందకి దిగి బీహార్ మీదుగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, దండకారణ్యం, అక్కడి నుంచి కింద దిగువ రామేశ్వరం వరకు. ఇది ఎగ్జాక్ట్గా మ్యాప్, వాళ్ళ రెడ్ కారిడార్ మ్యాప్. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం నిర్వహించిన అద్భుతమైన ఆపరేషన్ కారణంగా మొత్తం రెడ్ కారిడార్ మొత్తం డిస్మాంటిల్ అయింది. డిస్మాంటిల్ అయిన తర్వాత పుట్టుకొచ్చిన నాయకుడు హిడ్మా మంచి మిలిటరీ కమాండర్, ఒడుపు తెలిసినవాడు, గెరిల్లా యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు. అండ్ హీ హాస్ టేకన్ ట్రైనింగ్ చాలా చోట్ల తీసుకున్నాడు అతను. అండ్ విదేశీ టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి కూడా అతను ట్రైనింగ్ తీసుకున్నట్టు, వాళ్ళ ఇచ్చే ఆయుధాలన్నీ కూడా అతని దగ్గర ఉన్నట్టు సమాచారం. మొన్నటికి మొన్న ఈ గుట్టల దగ్గర, కర్రగుట్టల దగ్గర జరిగిన దాంట్లో 10,000 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్ చుట్టుముట్టినా ఇతను తప్పించుకొని పారిపోయాడు. చాలామంది, నంబాల కేశవరావు ఇలాంటి వాళ్ళు సీనియర్స్ అందరూ చనిపోయినా ఇతను తప్పించుకున్నాడు. ఇప్పుడు హిడ్మా టార్గెట్గా పోలీసులు జల్లెడ పడుతుంటే వీళ్ళంతా వచ్చి డీజీపీ ముందు లొంగిపోయారు. వీరి నుంచి భారీ ఆయుధ డంపుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. దాంట్లోనే హిడ్మా డైరీ ఉంది, హిడ్మా ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించిన ఆచూకీ అంతా ఉన్నట్టు సమాచారం, విచ్ వాస్ నాట్ రివీల్డ్ అవుట్ సైడ్. ఇది సమాచారం మాత్రమే. అండ్ ఇంకోటి, దీంతోపాటు కీలక సమాచార వ్యవస్థను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కీలక వితిన్ కోర్ట్స్ సమాచార వ్యవస్థలోనే హిడ్మాకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇన్వాల్వ్ అయినట్టు. అండ్ ఇదే సందర్భంలో నక్సలైట్లకి, మావోయిస్టులకి డీజీపీ హరీష్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి జరగాలంటే హింస ఏమాత్రం వద్దు, సమాజంలో హింసకు తావులేదు, అవుట్డేటెడ్ సిద్ధాంతాలతోటి, థియరీస్ తోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయమాకండి, ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలి అని సజెస్ట్ చేస్తూనే వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తామని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా. ఆఫర్లో భాగంగా సరే కమలేష్, అరుణ, ఇంతకీ కమలేష్, అరుణ పోలీసులకి చెప్పారా ఇతను ఎక్కడ లొంగిపోయాడని? ఎందుకంటే మనం జాగ్రత్త చూసుకుంటే నంబాల కేశవరావు, మనం వాళ్ళ మావోయిస్టు ఉద్యమ నేత, ఎంటెక్ మధ్యలో ఆపేసి ఉద్యమ బాట పట్టిన నంబాల కేశవరావు ఇలియాస్ బసవరాజు 4.5 decades అదే దారిలో కొనసాగి ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆయన పుట్టింది శ్రీకాకుళంలో, చదువుకుంది వరంగల్ ఆర్ఈసీలో. అప్పుడు వరంగల్ ఆర్ఈసీ అంటే రాడికల్స్కి పెట్టింది పేరు, రాడికల్స్ ఉద్యమం, అక్కడి నుంచి నక్సలైట్లు అక్కడ చదువుకోవడం అయిన తర్వాత గెరిల్లా యుద్ధతంత్రంలో నంబాల కేశవరావు ఈ హిడ్మాకి స్ఫూర్తి. ఆయన దగ్గర ముందర ఇనిషియల్ ట్రైనింగ్. ఇవాళ నంబాల కేశవరావు ఆయన మరణం తర్వాత ఇవాళ ఒక ప్రామిసింగ్ లీడర్గా మావోయిస్ట్ పార్టీలో ఇతను ఎమర్జ్ అయ్యాడు. సరే, కీలక స్థానం, ప్రధాన కార్యదర్శి పదం అందుకుంటాడా లేదా అనే అంశం పక్కన పెడితే 5 భాషలు మాట్లాడగలడు. రాసే విషయంలో అతనికి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కానీ 5 భాషల మీద పట్టుంది. అండ్ గెరిల్లా యుద్ధతంత్రంలో నిపుణుడు ఇతను లొంగుబాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా స్పెసిఫిక్గా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రెడ్ కారిడార్, ఇతను కనుక జీవించి ఉంటే రెడ్ కారిడార్ నిర్మాణం ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి అనుమానం. సో అందుకని ఇతని మీద గట్టి కన్నేశారు. ఈయన గనక చూస్తే అంటే హిడ్మాకి గురువు అయిన నంబాల కేశవరావు, ఆయన 1955లో శ్రీకాకుళంలో పుట్టాడు. 70 నుంచి అంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ల వయసు నుంచి ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘర్షణ, ఆర్ఎస్సీలో పనిచేసినప్పుడే అప్పట్లోనే అరెస్ట్ అయ్యాడు. అండ్ కబడ్డీ ప్లేయర్ నంబాల కేశవరావు 1980లో పీపుల్స్ వార్లో చేరాడు. పీపుల్స్ వార్ పార్టీ సారథి కొండపల్లి సీతారామయ్య, మరో నాయకుడు కేజీ సత్యమూర్తి సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూ ఆర్ఈసీ విద్యార్థులతో టచ్లో ఉండేవారు. అట్లా నంబాల కేశవరావు ఆయన కనెక్ట్ అయ్యాడు. ఈ నంబాల కేశవరావు అలిపిరి దాడి, చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి కేసులో మహేంద్ర కర్మ అని ఛత్తీస్గఢ్లో ప్రామినెంట్ లీడర్, ఆయన్నైతే నేరుగా కాల్చి చంపారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు.
సో మొత్తానికి గెరిల్లా యుద్ధతంత్రంలో ఆయన నంబాల కేశవరావు నేర్చుకున్న విద్యలన్నీ ఇతను కూడా హిడ్మా కూడా నేర్చుకున్నాడు. తూర్పుగోదావరి విశాఖ జిల్లాలో పనిచేసిన తొలి కమాండర్గా నంబాల కేశవరావు ఎలా రికార్డు సంపాదించాడో హిడ్మాకి కూడా మొత్తం దండకారణ్యం మొత్తం మీద పట్టుంది. అతను మహేంద్రగిరి పర్వతాల్లో కూడా ప్రతి పర్వత సానుభూతితోనూ అతనికి పరిచయం ఉంది. అండ్ ఒడుపుగా జారుకోగల నేర్పరి అండ్ గెరిల్లా యుద్ధతంత్రంలో అతనికి ఉన్న ఆ నెట్వర్క్ని ఎవరు ఛేదించలేకపోయారు. ఇన్నాళ్ళు 10,000 మంది ఆ కర్రగుట్టల దగ్గర జమ అయిన పోలీసులు ఇతను తప్పించుకున్నాడు. అయితే ఇతను ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోనే ఇంకా ఉన్నాడు. అక్కడ ఒక ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అతను ఉన్నాడు. ఇంకా బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ బ్రతికున్నప్పుడు ఎల్టీటీఈ ఈ రోజుకి అవశేషాలు ఉన్నాయి. బ్రతికున్నప్పుడు ఎల్టీటీఈ దగ్గర ట్రైనింగ్ అయిన నంబాల కేశవరావు దగ్గర ఇతను ట్రైనింగ్ తీసుకున్నాడు. సరే 2018లో నంబాల కేశవరావు గురించి మాట్లాడేప్పుడు మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు గణపతి అనేవాళ్ళు ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేశవరావు పార్టీ కార్యదర్శిగా లాస్ట్ ఇయరే బాధ్యతలు చేపట్టాడు. ఎమర్జెన్సీ టైంలో ఆయన హమాలీగా పనిచేసేవాడు వరంగల్లోనే ఉంటూ. అండ్ అలాగే ఈయన వచ్చి చారు మజుందార్ తర్వాత 1972లో సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ కార్యదర్శి చారు మజుందార్ పశ్చిమ బెంగాల్లో లాల్ బజార్లో పోలీసుల చేతికి చిక్కి అదే ఏడాది జూలై 28న పోలీసు నిర్బంధంలోనే ప్రాణాలు వదిలాడు. తర్వాత ఆ పోలీసులకు చిక్కి ప్రాణాలు వదిలింది నంబాల కేశవరావే. ఇతన్ని ఇప్పుడు హిడ్మా గురించి చెప్పేప్పుడు ఆయన గురించి చెప్పుకొని తీరాల్సిందే నంబాల కేశవరావు గురించే. 1999 డిసెంబర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన పీపుల్స్ వార్ అగ్రనేతలు నల్ల ఆదిరెడ్డి, ఎర్రరెడ్డి సంతోష్ రెడ్డి, సీలం నరేష్కి గుర్తుగా మరుసటి ఏడాది 2000 డిసెంబర్లో ఏర్పాటు చేసిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA దానికి ఆయన బాధ్యతలు అప్పట్లో వహించాడు. ఇప్పుడు ఇతను చూస్తున్నాడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి. హిడ్మా చూస్తున్నాడు. ఒకప్పుడు 10-12 మంది ఉండే దళాలను తర్వాత ప్లాటూన్లుగా, కంపెనీలుగా, బెటాలియన్లుగా విస్తరిస్తూ 2004లో మిలిటరీ కమిషన్కి చీఫ్గా నంబాల కేశవరావు వ్యవహరించాడు. ఆ తర్వాత ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తి. బట్ నంబాల కేశవరావు అంటే ఆయన థియరిటికల్గా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, పూర్తి సిద్ధాంతకర్త. ఆయన ఇటు గెరిల్లా యుద్ధతంత్రం తెలుసు, సిద్ధాంతం తెలుసు. వేరాజ్ ఇతనికి గెరిల్లా యుద్ధతంత్రం మాత్రమే తెలుసు. ఈయన మీద ఉన్న అబ్జెక్షన్, ఈయనకి పెద్ద పదవి ఇవ్వాలంటే అబ్జెక్షన్ ఏంటంటే థియరీ తెలీదు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది. హిడ్మాకి గురువు అని ఇందాకే చెప్పుకున్నాం కదా. హిడ్మాకు గెరిల్లా శిక్షణ ఇచ్చింది ఈయనే, నంబాల కేశవరావు గారే. హిడ్మా నాయకత్వంలో 2010 ఏప్రిల్ 10న దంతెవాడ జిల్లా తాడిమెట్ట దగ్గర జరిపిన దాడిలో 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఇతను జరిపిన దాడిలో హిడ్మా. ఈ దాడికి మాస్టర్ మైండ్ కేశవరావు అని NIA రికార్డ్స్ చెప్తున్నాయి. అదే సందర్భంలో అతనితో పాటు నిలబడి పనిచేసింది హిడ్మా. అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, AP, ఒడిశాలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలకంగా వ్యవహరిస్తే ఆయన కుడిభుజంగా వ్యవహరించింది హిడ్మానే. ఇవాళ కేశవరావు మృతి అనేది, ఎన్కౌంటర్ అనేది తీరని లాస్ మావోయిస్ట్ పార్టీకి. ఎందుకంటే థియరిటికల్గా పార్టీని నడిపించడానికి ఐడియాలజీస్ ఉండాలి. బట్ వెరాజ్ ఈయన ఏంటంటే ఓన్లీ వార్ఫేర్లో నిపుణుడు. ఈయన థియరీకి సంబంధించి అంత నాలెడ్జ్ లేదు. సో దిశానిర్దేశం లేకుండా నడుస్తున్న మావోయిస్టు పార్టీని అంతమొందించడం ఈజీ అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే చాలా గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు లొంగిపోయిన ఇద్దరు కూడా కృష్ణా జిల్లా పోరంకి చెందిన లొంగిపోయిన ఇద్దరు కూడా నిర్దిష్టమైన సమాచారం, ఇదిగో హిడ్మా ఇక్కడే ఉన్నాడు అని చెప్పే సమాచారం ఇచ్చారట. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.